ఓకే. ఈరోజు మనం చూడబోతున్నటువంటి న్యాయాధిపతి పేరేంటంటే యెఫ్తా. మనం ఇప్పటి వరకు కూడా గిద్యోను గురించి చూసాం, సంసోను గురించి చూసాం, యెహూదు గురించి చూసాం, షామ్గర్ గురించి చూసాం, దెబోరా గురించి, బారక్ గురించి, ఇలాగా కొంతమంది వ్యక్తుల జీవితాలు మనం ఇప్పటి వరకు కూడా ధ్యానం చేసాము. ఈరోజు మనం యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. యెఫ్తా ప్రార్థన అంటే విరిగి నలిగిపోయినటువంటి ప్రార్థన దేవుడు వింటాడు అని అనడానికి యెఫ్తా యొక్క జీవితం అనేది ఒక ఉదాహరణగా మనకి కనబడుతుంది. యెఫ్తా గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మనకి యెఫ్తా యొక్క జీవితం మనకి కనబడుతుంది. గీలాదు వాడైన యెఫ్తా అనే పేరుతో అతని చరిత్ర అనేది ప్రారంభమవుతుంది మన బైబిల్ గ్రంథంలో. ఇతని ఊరి పేరుతో ఇతని చరిత్ర ప్రారంభమవుతుంది. ఎందుకంటే అతని ఊరు గీలాదు అనేది ఆ రోజుల్లో చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతము. ఎక్కువగా గీలాదులో వేశ్యలు ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. ఎక్కువగా వేశ్యలు, చెడిపోయినటువంటి వారు, దొంగలు, తర్వాత అసహ్యులు, ఎక్కువగా దేవుని బిడ్డలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువగా ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ ప్రాంతము గిలాద్ అంటేనే ఒక పాడైపోయినటువంటి పట్టణానికి సూచన అన్నమాట. అలాంటి పాడైపోయినటువంటి పట్టణంలో ఒక వేశ్యకు పుట్టినటువంటి ఒక కొడుకు, అతని పేరే యెఫ్తా. ఇతను ఒక వేశ్యకు పుడతాడు. అంటే ఇతని తండ్రి ఎవరో తెలియదు. అందుకనే ఎవరి బైబిల్ గ్రంథంలో ఎవరి పేరునైనా ముందు తండ్రి పేరుతో సంబోధిస్తారు. పలానా వాని కొడుకు, పలానా వాని కుమారుడు, పలానా వాని కుమారుడు అని. ఇతని పేరు దగ్గరకు వచ్చేసరికి గీలాదు వాడు అనే పేరుతో సంబోధించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇతను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అలాంటిది. ఇతని తల్లి కూడా వేశ్య. సరే, ఈ ఒకసారి చూద్దాం. గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారి యెఫ్తాతో, అయితే ఇక్కడ గిలాదు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతని భార్య కుమారులను కనగా ఆ కుమారులను కనగా వాళ్ళు పెద్దవారై యెఫ్తాతో ఏమంటున్నారంటే, నీవు అంటే గిలాదు అనేటువంటి అతను గిలాదు అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఈ గిలాదు అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అది అన్య స్త్రీనే ఈ యెఫ్తా యొక్క తల్లి. ఇప్పుడు ఈ గిలాదుకి వేరే స్త్రీలతో కూడా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ కొడుకులు ఈ యెఫ్తాతో ఏమన్నారంటే, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి అయిన ఇంట నీకు స్వాస్థ్యము లేదని చెప్పేసి చెప్పారు. ఇతని ప్రారంభమే ఎలా ఉన్నదంటే చాలా దయనీయంగా ఇతని ప్రారంభం ఉంది. చాలా దయనీయంగా. తిరస్కరణకు గురి అయినటువంటి హృదయము అంటే ఎవరిదని చెప్పొచ్చు అంటే అది యెఫ్తాదే అని చెప్పేసి చెప్పొచ్చు. ఒకటి, ఇతను వేశ్య కుమారుడు. రెండోది, తన తండ్రి అయినటువంటి గిలాదు కొడుకులు, అంటే తన అన్నల లేకపోతే అన్నదమ్ముల వరుసలు అయ్యేటువంటి వాళ్ళు అతన్ని చాలా తృణీకరించి, అసలు మా తండ్రి ఇంట్లో నీకు స్థానం లేదు, పాలు లేదని తరిమి వేసినటువంటి పరిస్థితి. సమాజం తక్కువగా చూసింది, కుటుంబస్తులు తక్కువగా చూశారు. అన్నదమ్ములేమో ఆస్తిలో వాటా ఇవ్వట్లేదు, తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు.
ఇక ఇతని జీవితం ఎలా ఉంటది చూడండి ఒకసారి. ఒంటరితనం కదా, ఒంటరితనం. తన సొంత దేశం పేరు తోబ్ అన్నమాట, తోబ్. సొంత దేశాన్ని కూడా వదిలేసి అతను పారిపోయాడు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ గిలాదు వాడైనటువంటి, గిలాదుకు పుట్టినటువంటి యొఫ్తా ఉన్నట్టుగా కనబడుతుంది. సరే, మరి ఇంత సంక్షోభంలో ఉన్నటువంటి యొఫ్తాకి దేవుని అవసరం ఎందుకు ఏర్పడింది అనేది మనం చూద్దాం ఒకసారి. అయితే కొన్ని రోజులు గడిచిపోయినాయి అనమాట. కొంతకాలం అయిన తర్వాత 4వ వచనంలో, కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారు. అమ్మోనీయులు చుట్టుపక్కల, అంటే ఇశ్రాయేల్ పక్కనే ఉండేటువంటి అమ్మోనీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, అప్పుడు ఇశ్రాయేల్ పెద్దలకు, నాయకులకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమీ తోచట్లేదు. అరే ఎలాగా, ఈ అమ్మోనీయులు మన మీదకి వచ్చేసారు, ఏం చేయాలో అర్థం కావట్లేదే అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ, వాళ్ళకి ఆ టైంలో బైబిల్ ఏం చెప్తుంది? యొఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అని చెప్తుంది. ఇప్పుడు అమ్మనీయులు వచ్చి ఇశ్రాయేల్ వాళ్ళ మీద తిరగబడుతున్నప్పుడు ఆ టైంలో వీళ్ళకి ఎవరు గుర్తొచ్చాడు అంటే యొఫ్తా గుర్తొచ్చాడు. అప్పుడు నాయకత్వ బాధ్యత దేవుడు అతనికి అప్పగించాడు. ఇశ్రాయేల్ పెద్దలందరూ యొఫ్తాను ఏమన్నారంటే, అయ్యా నువ్వు మాకు సేనాధిపతిగా ఉంటావా అని బతిమలాడుకున్నారు. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని, మనుషులందరూ మనల్ని తృణీకరిస్తారు కానీ దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలని భావించినట్లయితే తప్పకుండా దేవుడు తనని ఎలాంటి పరిస్థితుల్లో నుండి అయినా సరే బయటకు తీసుకుని వస్తాడు అనేది చాలా సత్యమైనటువంటి విషయం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇశ్రాయేల్ ప్రజలు ఇతనికి ఒక నాయకత్వ బాధ్యతను అప్పగించారు. ఏంటా బాధ్యత? ఇశ్రాయేల్ ప్రజలు తమకి సేనాధిపతిగా ఉండాలని అతన్ని బతిమలాడుకున్నట్టుగా మనకి కనబడుతుంది. సరే, ఒకసారి అది మనం చదువుకుందాం. 7వ వచనంలో, అందుకు యొఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేస్తే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా? నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేస్తే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలు రానేలి అని గిలాదు పెద్దలతో చెప్పాను. ఆ గిలాదు ఊరి వాళ్ళతో ఈ మాట చెప్తున్నాడు. నా తండ్రి ఇంటి నుండి నా మీద పగబట్టి మరీ తోసేశారు, ఇప్పుడు నా అవసరం మీకు వచ్చిందా అని చెప్పేసి అన్నప్పుడు, అందుకు యొఫ్తా ఏమన్నా అంటే, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన యెడల, యెహోవా వారు నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడను అవుతున్నా అని గిలాదు పెద్దలను అడుగుగా. అంటే ఇక్కడ యొఫ్తా ఏమడుగుతున్నాడంటే, ఒకవేళ మీరు అడిగినట్టుగా నేను మీతో పాటు వస్తాను, గిలాదు వాళ్ళైన మీతో పాటు వస్తాను, నేను గాని దేవుడు గాని వాళ్ళ నా చేతులకు అప్పగిస్తే ఇక మీదట నేనే మీకు ప్రధాని అవుతాను అన్నట్టుగా గిలాదు పెద్దలను అడుగుతా ఉంటే, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున అవుదునా అని గిలాదు పెద్దలను అడుగుగా, నిశ్చయముగా నేను మీ మాట చొప్పున చేయదము, యెహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉండును గాక అని యొఫ్తాతో అనేది. అయితే ఈ యొఫ్తా అడిగిన ప్రకారం ఇశ్రాయేల్ పెద్దలు ఒప్పుకున్నారన్నమాట. ఏం ఒప్పుకున్నారంటే, నిశ్చయముగా నువ్వు గాని గెలిచినట్లయితే, అమ్మోనీయులను ఓడగొట్టినట్లయితే నువ్వే పెద్దవాడు అవుతావు, నువ్వే ప్రధానుడు అవుతావు, నువ్వే సైన్యాధిపతి అవుతావు అని వాళ్ళతో ఒప్పుకోవటము. ఇశ్రాయేల్ పెద్దలు కూడా మనిద్దరం అది యెహోవా అనే సాక్షిక మీదట ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది అని చెప్పేసి యొఫ్తాను తోడుకొని వెళ్ళటం అనేది మనం చూస్తాం. సరే, యొఫ్తా యొక్క ప్రార్థన జీవితం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇశ్రాయేల్ పెద్దలు తనను పిలిచినప్పుడు యొఫ్తా కేవలం మనుషుల మాటలను నమ్మి తొందరపడలేదు కానీ అతను ఇశ్రాయేల్ పెద్దలతో కలిసి మిస్పేకి వెళ్ళినట్టుగా కనబడుతుంది.
11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం చూడండి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అతని అధిపతిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పేలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. ఇది చాలా ముఖ్యమైన విషయం. చూడండి, తన సంగతి మొత్తం కూడా మిస్పా అనేటువంటి ప్రాంతంకి వెళ్ళి, అంటే అక్కడ దేవుని మందిరం ఉంటది, అక్కడికి వెళ్ళిపోయి తన సంగతి అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి వినిపించాడంట. అంటే ప్రార్థన చేశాడు దేవుని దగ్గరికి వెళ్ళి, కమిటింగ్ ఆల్ టు గాడ్. ఇశ్రాయేల్ పెద్దలు పిలిచినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే యెఫ్తా యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించాడని బైబిల్ చెప్తుంది. యుద్ధానికి వెళ్లే ముందు అంటే సాధారణంగా రాజులు కానీ సైన్యాధిపతులు కానీ ఏం చేస్తారంటే ప్రణాళికలు రచించుకోవటం చేస్తారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే చూడండి, తన హృదయంలో బాధ అంతా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన చిన్నతనంలోంచి అనుభవించిన గాయాలు అవన్నీ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టుకున్నాం. ప్రభువా, నేను ఎలాంటి వాడును, ఎలాంటి పరిస్థితుల నుండి వచ్చాను, మరి అలాంటిది నాకు ఈ రోజు ఈ స్థితిని నువ్వు ఇచ్చావని దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పుకోవటం అనేది మనం చూస్తాం. అదే కదా కీర్తనకారుడు కూడా 51వ కీర్తన చక్కని మాట ఉంటుంది, చదువుకుందాం ఒకసారి. 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే నీకు ఇష్టమైనటువంటి బలు. కాబట్టి ఈ యెఫ్తా చేసినటువంటి ఈ ప్రార్థన ఏం చేసిందంటే తనకి విజయాన్ని తెచ్చిపెట్టింది. తనకు విజయాన్ని తెచ్చిపెట్టినట్టుగా మనం చూస్తాం. దేవుని ప్రార్థన ఆలకించాడు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అనే మాట మనం చదువుతాం. ఎక్కడ 29వ వచనం, 29. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించు, గిలాదు మెస్పేలో సంచరించు, గిలాదు మెస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. చూసారా, గిలాదు నుంచి అమ్మోనీయుల దేశం వరకు ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తానే ఉన్నాడు, వాళ్ళతో ఎదిరిస్తానే ఉన్నాడు. దానికి రిజల్ట్ ఏంటంటే దేవుడు అమ్మోనీయులను యెఫ్తా చేతికి అప్పగించటం, ఇశ్రాయేలుకు ఒక అద్భుత విజయం దక్కింది. అవమానపరచబడిన స్థానంలోనే యెఫ్తా హెచ్చించబడటం అనేది మనం చూసాం అన్నమాట. ఇంత గొప్పగా దేవుడు యెఫ్తాని వాడుకున్నాడు కదా, ఎంత గొప్పగా వాడుకున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత అణగద్రొక్కబడిన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పేరు ప్రఖ్యాతి మనకు లేకపోయినా, ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడనేది మనం గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ యెఫ్తా జీవితంలో ఒక తొందరపాటు పని కూడా ఉంటది. దాని గురించి నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక క్లుప్తంగా యెఫ్తా జీవితం ఒక బలహీనత, అది ఒక బలహీనత అన్నమాట. యుద్ధానికి వెళ్లే ముందు తొందరపాటుగా మొక్కుబడి చేసుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాము. అలాగా కాకుండా మొక్కుబడులు అనేవి దేవునికి చెల్లించాలి తప్పకుండా. కానీ తొందరపడి నోటికి ఏది వస్తే అది మాట్లాడకుండా ఉండాలి అనేది యెఫ్తా జీవితం నుంచి కూడా మనం తర్వాత చూడొచ్చు. ఈ విషయాలు దేవుడు మనల్ని మన వెనుకల్లో దీవించును గాక.